రైతుల ప్రభు అయిన యేసు నామములో అందరికీ వందనములు. ఈ దినం దేవుని వాక్యంలో నుంచి ప్రసంగి 5వ అధ్యాయం 1వ వచనం. నీవు దేవుని మందిరమునకు పోనప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూచుకొని బుద్ధిహీనులు అర్పించున్నట్లుగా బలి అర్పించుట కంటే సమీపించి ఆలకించుట శ్రేష్టం. వారు తెలియకయే దుర్మార్గ పనులు చేయుదురు. ఏమైనా వాళ్ళరా, ఈ మాట మనకు తెలుసు, చాలా మందిరాల్లో రాసిన మాట అయినా. ఇదేంటంటే నువ్వు దేవుని మందిరానికి పోయినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకో అంటున్నట్టు. నిజమే ఇది. మనం మందిరానికి పోయినప్పుడు మన ప్రవర్తన జాగ్రత్తగా, అంటే ప్రవర్తన అంటే ఇక్కడ 2 రకాలు. ఒకటి ఆత్మీయమైన ప్రవర్తన, ఒకటి భౌతికమైన ప్రవర్తన. భౌతికమైన ప్రవర్తన మందిరానికి పోయి జాగ్రత్తగా కూర్చోవడం, ప్రకటింపబడిన ప్రకారం మోకరించమన్నప్పుడు మోకరించడం, పాటలు పాడినప్పుడు పాడడం, వాక్యం ధ్యానించినప్పుడు శ్రద్ధగా వినడం, వాక్యానుసారమైన ఆరాధన చేయడం, వాక్యానుసారంగా సరి చేసుకొని బల్ల చేయడం, మన అర్పణలు ఇవ్వడం, ఇదంతా బైబిల్ క్రమం. ఇది ప్రతి ఒక్కటి కనబడుతుంది. ఇది చెయ్యాలే, తప్పదు, ఇది చేయాల్సింది. కానీ ఇక్కడనే ఇంకొక కోణంలో దేవుడు చూసేది ఏంటంటే మన ప్రవర్తన. అంటే ఇది బయటికి కనబడే ప్రవర్తన, మన హృదయాంతరంగంలో మన ఆలోచనల్లో ఉన్న ప్రవర్తన ఏంది. ఇది చాలా ప్రాముఖ్యమైనది. ఇది మనుషులకు కనబడేది అవసరమే సంఘక్షేమం కొరకు. అదే సమయంలో దేవుడు చూసేదాన్ని మరీ శ్రేష్టము అని నా అభిప్రాయం. ఇక్కడ ఏముంది? బుద్ధిహీనులు అర్పించినట్లుగా బలి అర్పించుట కంటే, అంటే మనం ఆరాధనకు వచ్చే మనము ఏదో తొందరపడి ఏదో పోటీపడి ఆరాధన చేసేస్తాం. ఆరాధన చేసే ముందు మన జీవితాలు ఎట్లున్నాయి, మన మాటలు ఎట్లున్నాయి, ఈ వారం అంతా మన చూపులు ఏమున్నాయి, మన సావాసం ఎవరితో ఉంది, ఈ వారము ఆదివారం మొదలుకొని ఆదివారం వరకు మన యొక్క ఆత్మీయమైన ప్రవర్తన, బయటికి కాదు, బయటి ప్రవర్తన ముందు చెప్పుకునే విధానం, ఆత్మీయమైన ప్రవర్తన ఎట్లా ఉంది, మన మాటలు, మన చూపులు, మన యోచన, మన క్రియలు ఇవి ఎట్లున్నాయి, దేవునికి ఇంపుగా ఉన్నాయా లేవా. మనం బలలో వేసినప్పుడల్లా పరీక్షించుకోమంటారు, అది సంతోషం, అది చేయాలి. అదే సమయంలో నా అభిప్రాయం ఏంటంటే ఆరాధన చేసేటప్పుడు కూడా మరీ ఇంకా పరిశీలన చేసుకోవాలి. ఎందుకంటే దేవునికి బలి అర్పించుట అని మాట్లాడుతున్నాడు. అంటే దేవుణ్ణి ఆరాధన చేయడానికి వచ్చిన మనము ఎట్లా పడితే అట్లా ఆరాధన చేయడానికి లేదు కదా. ఇప్పుడు ఒక ఉన్నతమైన వ్యక్తి, ఒక పెద్ద వ్యక్తి దగ్గరికి మనం పోయినప్పుడు మన చేతులు మురికిగా పెట్టుకొని, మనం బట్టలు మురికిగా పెట్టుకొని వాళ్ళ దగ్గరికి ఏదో బుకేనో శాలువనో తీసుకోపోలేము. మనం నీట్గా పోతాం అనుకుంటాం. అట్లాగే ఈ దేవుని దగ్గరికి వచ్చినప్పుడు, ఈ దేవునితో గడపడానికి, దేవుని దర్శించడానికి వచ్చినప్పుడు మనం ఎట్లా పడితే అట్లా వచ్చి ఆరాధన చేసేస్తూనే ఉంటాం. పోటీపడి ఆరాధన వాక్యం వినరు, ఆరాధన ప్రార్థనలో ఉండరు, పాటల్లో ఉండరు. కానీ వచ్చిన ఆరాధన ఏదో ఒకటి చేసేసి ఏమంటారంటే మా వంతు తీర్చుకున్నాం అని ఆరాధన చేస్తాం. ఇది దేవునికి చెందే ఆరాధనేనా? ఎవరు వాళ్ళు విజ్ఞతతో ఆలోచన చేసుకోవాలి. దేవుడు కోరేది ఏంటంటే నువ్వు అర్పించి బుద్ధిహీనంగా, అంటే ఇవి అన్ని ఆలోచన చేయకుండా నువ్వు వచ్చి ఆరాధన చేయడం అనేది చేయకు. దానికంటే ఏమంటున్నాడు? సమీపించి ఆలకించుట శ్రేష్టము అంటున్నాడు. దేవుని వాక్కు విని ఉండటమే శ్రేష్టం. బలి అర్పించడం ముందు వినడము శ్రేష్టమైన విషయం. వాక్యం వినకుండానే ఏం ఆరాధన చేస్తాం? ఇంకోమంటున్నాడు? వారు తెలియకే దుర్మార్గ పనులు చేయుదురు. చూసినావా? వారు తెలియకే దుర్మార్గ పనులు, అంటే లోకస్తుల్లాగా మనం ఉన్నామేమో, వారు తెలియకట్లున్నారు, కానీ మనం కూడా రక్షింపబడ్డాము, దేవుని సంఘంలో ఉన్నాము. దుర్మార్గంగా మనం చేసేటివన్నీ చేసి మనకు నచ్చినవి ఇది తిరిగేసి వచ్చి ఆరాధన చేయడం బట్టి తెలియక దుర్మార్గ పనులు చేస్తారంట. మన మార్గము యెహోవాకి ఇంపైన మార్గం ఉందా? అది గుర్తుపెట్టుకొని ఆయన మహిమ కొరకు జీవిద్దాం. దేవుడి మాట దించిన చిన్న ప్రార్థన. పరమ తండ్రి యేసు ప్రభు నామములో వందనాలు. అదే కాలం నిన్ను ఆరాధన చేయడానికి వచ్చిన మా జీవితాలు దుర్మార్గతను చూడిపించబడి నీ ఇంపైన రీతిలో మా ప్రవర్తన బాహ్యంగా కనబడేది, మరి ముఖ్యంగా మా హృదయాంతరంగంలో నీకు కనబడే ప్రవర్తన జాగ్రత్తగా ఉంచుకున్నటకు సహాయపడమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం. ఆమేన్. మీరందరి పరిచర్య గురించి బాగా ప్రార్థన చేయండి. ప్రైజ్ ద లార్డ్.